నమస్తే అండి. నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ నేను ఒక ప్రాక్టీసింగ్ హోమియోపాత్ని అండ్ ఆల్సో నా క్లినిక్స్ హైదరాబాద్లో ఉన్నాయి, మహబూబ్ నగర్లో ఉన్నాయి. మనం ఇవాళ నరాల బలహీనత ఒకవేళ ఉంది, అది తగ్గాలంటే ఏం చేయాలనేసి డిస్కస్ చేద్దాము. నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి కూడా చెప్తాను. ఏమైందంటే నా స్టార్టింగ్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ థింక్ జస్ట్ నాకు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years అయింది. 3 years ఉన్నప్పుడు ఒక ఐసీయూది కేసు వచ్చిందనమాట. పేషెంట్ ఐసీయూలో అడ్మిటెడ్ ఉండే. అంతకుముందు చేతులు లాగడం, కాళ్ళు లాగడం, మెడలో మొత్తం డీజనరేటివ్ చేంజెస్ అయిపోయినాయి, వీప్ మొత్తం డీజనరేటివ్ చేంజెస్ అయిపోయినాయి, ప్లస్ బ్రెయిన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే, పారాలిసిస్ అటాక్ అయింది అండ్ నరాల బలహీనత అంతకుముందు కూడా ఉండే పేషెంట్కి. అన్ని సిమ్టమ్స్ ఉండే, వామిటింగ్స్ అవ్వడం, చక్కర రావడం, మొత్తం రోజు డల్గా ఉండడం, కాళ్ళు అయితే లాగేస్తుండే, మొత్తం నైట్ తిమ్మిరన్నా ఉంటుండే, లేకపోతే కాళ్ళు లాగడం ఉంటుండే, చేతులు లాగుతుండే, సరిగా నిద్ర రాకపోతుండే. ఎందుకు ఇట్లా అయింది? పేషెంట్ ఏమో జస్ట్ ఒంటరిగా ఉంటుండే, పిల్లలేమో బయట కంట్రీస్లో సెటిల్డ్ ఉండే, మధ్య మధ్యలో వస్తుండే పిల్లలు 2-3 ఏళ్ళకు ఒకసారి. కానీ ఈ ఆంటీ ఏమో ఒంటరిగా ఉండే. అండ్ డాక్టర్లు ఏమనేసిండ్రంటే, మీకు ఎవరెవరిని పిలవాలనుకున్నారో పిలిచేసుకోండి, ఇంకా టైం లేదనేసి. సో పిల్లలకి ఇన్ఫామ్ చేసిండ్రు, వాళ్ళు ఈడికి వచ్చిండ్రు, ఎందుకంటే అమ్మ చాలా సీరియస్ ఉండే కాబట్టి. అండ్ దాని తర్వాత ఏమైంది, మనం హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసినాం పేషెంట్కి. అండ్ బ్యూటీ ఆఫ్ హోమియోపతి ఏంటంటే చాలా మిరకల్స్ ఉంటాయి హోమియోపతిలో. పేషెంట్ ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండే అండ్ అసలు హోప్స్ లేకుండే, కిడ్నీ పైన కూడా ప్రభావం ఉండే, లివర్ పైన కూడా ప్రభావం ఉండే. ఆ పేషెంట్కి మనం ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ పోయినాము. అండ్ స్లోలీ పేషెంట్ ఏమో రెస్పాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ 7 days or 8 days బయటికి వచ్చేసింది. దాని తర్వాత మనం మెడిసిన్స్ కంటిన్యూ చేసినాము. ఏదైతే నరాల బలహీనత ఉండే, ఏదైతే పారాలిసిస్ అయిండే పేషెంట్కి, చేతులు లాగడం, తిమ్మిర్లు రావడం, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు రావడం, అవన్నీ తగ్గినాయి. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అయింది. ఫస్ట్ థింగ్ ఏం మనం నోటీస్ చేయాలి, మనం పేషెంట్ని మొత్తం డేంజర్ లైఫ్లోకి వెళ్ళి బయటికి తీసినాము. సెకండ్ థింగ్ ఏంది, దానికి నరాల బలహీనతకి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి దాని నుంచి కూడా బయటికి తీసినాము. ఇక్కడ నరాల బలహీనత మనకు వచ్చేది ఎందుకు? ఒకవేళ ఎవరికన్నా ఉంది అంటే ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెకండ్ థింగ్ B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, దాని తర్వాత స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల కూడా అవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఎలా ఉండే స్ట్రెస్, లోన్లీనెస్ ఉండే, ఎవరు మాట్లాడడానికి లేకుండే, ఇంట్లో ఒంటరిగా ఉంటుండే. సో దానివల్ల కూడా అది దానికి లీడ్ చేసింది. దాని తర్వాత ఏముండే, ఫిజికల్ యాక్టివిటీ లేకుండే, పేషెంట్కి యాంగ్జైటీ, డిప్రెషన్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. దానివల్ల లాస్ ఆఫ్ యాపిటైట్ ఉండే, సరిగా ఫుడ్ తీసుకోకపోతే కూడా ఇది వస్తుంది అండ్ సరిగా పడుకోకపోతే కూడా వస్తుంది. ఈ పేషెంట్కి స్ట్రెస్ వల్ల సరిగా నిద్ర కూడా రాకపోతుండే. మీరు ఇంకోటి నోటీస్ చేయండి, ఎట్లయితే మనం ఏజింగ్ అవుతుంది అట్లా చాలామందికి నిద్ర ప్రాబ్లమ్స్ కూడా రావడం స్టార్ట్ అవుతాయి. అందుకే నిద్ర సరిగా పోవాలని మనం అనుకుంటాం, కానీ ఉన్న స్ట్రెస్కి దాని గురించి ఆలోచించి నిద్ర ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ పేషెంట్కి కూడా అట్లనే అయింది. సో మనం ఈ పేషెంట్కి మందులు ఇచ్చేసుకుంటూ నరాల బలహీనత మొత్తం తగ్గించాము. అండ్ అందరికీ ఒకవేళ మీకు నరాల బలహీనత ఉందంటే కొద్దిగా హైబిస్కస్ టీ అనేసి మార్కెట్లో ఉంటుంది, టీ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి. అవి డైలీ హైబిస్కస్ టీది ఒక గ్లాస్లో మీరు 5 drops ఆఫ్ జింకమ్ సల్ఫ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, 1 mg పొటెన్సీలో యాడ్ చేయండి 5 drops దీంట్లో. ఇది డైలీ కన్జ్యూమ్ చేయండి. ఇది నరాల బలహీనత ఉందంటే అది తగ్గించడానికి చాలా బెనిఫిషియల్ ఉంటుంది అండ్ మీకు సిమ్టమ్లు తగ్గుతాయి టీ తోటి. దాని తర్వాత మీకు పర్మనెంట్ దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే నాకు మీరు కన్సల్ట్ చేయొచ్చు అండ్ హోమియోపతి మీకు పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది.